ఒకానొకప్పుడు ఒక ఆశ్చర్యకరమైనటువంటి సందర్భం ఒకటి జరిగింది. జయ విజయులని శ్రీవైకుంఠంలో ఆ శ్రీ మహావిష్ణువు యొక్క పార్షదులు వాళ్ళు లోపలికి ఎవ్వరూ వెళ్లకుండా కాపు కాస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి స్థానబలం చాలా విచిత్రమైనటువంటి అహంకారాన్ని తీసుకొస్తుంది. అహంకారం తీసుకురావడానికి ఒక కారణం ఉండాలనుకుంటే అంతకన్నా పొరపాటు ఇంకోటి లేదు. నాకు ఏమీ లేదండి అని అహంకరిస్తాడు. ఒకడు ఉందని అహంకరిస్తే నాకు ఏ గొడవ లేదండి. ప్రతివాడికి ఆఫీసులో చాలా పనులు ఉన్నాయనుకోండి, నాకు ఏ గొడవ లేదా, ఇదే ఎప్పటికి వెళ్ళిపోవచ్చు, నేను హాయిగా నాది తేలిక సీటని అహంకరిస్తాడు. అహంకరించాలన్న కోరిక ఉండాలి, కానీ అహంకరించడానికి ఒక ప్రత్యేకమైన విభూతి ఉండవలసిన అవసరం లేదు. ఏమీ లేదని కూడా అహంకరించవచ్చు. కాబట్టి ఆ అహంకారమే కొంప ముంచేస్తుంది. శ్రీ మహావిష్ణువు యొక్క ఏకాంతవాసాన్ని రక్షించే వాళ్ళం మేమే. మా అనుమతి ఉంటే తప్ప విష్ణు దర్శనం అవ్వదు. మేము అనుమతిస్తే పెడతారు, మేము అనుమతించకపోతే విష్ణు దర్శనం అవ్వదు. ఇది ఎంత దూరం వెళ్ళిందంటే భాగవతంలో ఒకనాడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ప్రణయ కలహానికి లోనయ్యారు. ఏదో ప్రణయం, వాళ్ళిద్దరూ ఆడుకుంటున్నారు. దాంపత్యం అన్న తర్వాత అందులో చిన్న కోపం రాకపోతే అసలు పండదు. ఎప్పుడూ పరమ ప్రేమతో తాళి కట్టిన దగ్గర నుంచి ఎన్నడూ అసలు ఒకరినొకరు మాట అన్నది అనుకోని దాంపత్యం అనుకోండి, అంతకన్నా అర్ధరహితమైన దాంపత్యం ప్రపంచంలో ఇంకోటి ఉండదు. ఎప్పుడో అప్పుడు దెబ్బలాడుకోవాలి. అంటే కావాలని ముహూర్తాలు పెట్టుకుని దెబ్బలాడుకోమని నా ఉద్దేశం కాదు. ఏదో చిన్న మాట పట్టింపు, కొద్దిగా కోపం వస్తుంది, అది భయంకరంగా ఎవరో జోక్యం చేసుకునే అవసరం రాకూడదు. ఆవిడ ముందు మాట్లాడాలని ఈయన, ఆయన మాట్లాడకూడదా అని ఆవిడ, ఇద్దరు ఏదో కాసేపు ఆ బెట్టు చేసి ఆ తర్వాత ఇద్దరు ప్రశాంతంగా సంతోషంగా ఉంటే ఆ ప్రణయ కలహం ఏదో పాకం పలచగా ఉన్నది కొంచెం బాగా తీగ పాకంగా సాగినంత అందాన్ని ఇస్తుంది సంసారానికి. మనసులో అర్థం చేసుకోవడానికి మరింత అవకాశాన్ని ఇస్తుంది. తప్పించి అది మరీ మూడో మనిషి వచ్చి జోక్యం చేసుకోవలసినంత భయంకర స్థితులను పొందకూడదు దాంపత్యం. లక్ష్మీదేవి ప్రణయ కలహంతో ఒకసారి ఏకాంతమాసం నుంచి బయటికి వచ్చి ఈ పాటికి ఆయన నేను కనపడలేదని బెంగపెట్టుకుని ఉంటారు అని ఆయన బెంగపెట్టుకోవడం కాదు, ఆయన దగ్గరికి వెళ్ళి చాలాసేపు అయిందని ఈవిడికి బెంగ కలిగేది. అందుకని ఈవిడ లోపలికి వెళ్ళిపోతాం. నిత్యానపాయని కదా అమ్మవారు. అలా ఉండాలి దాంపత్యం అంటే, అంతే. అలా ఉంటుందా అండి అనకండి. ఆవిడ అలా ఉంది కాబట్టి మనం ఇలా ఉండాలని మనకి తెలిసింది. మన కోసం ఆవిడ అలా ఉంటుంది. అంతేగాని ఆవిడికి పిచ్చిక్కి అలా ఉంటుందని సిద్ధాంతాలు చెప్పకూడదు. కాబట్టి నిత్యానపాయని ఆ తల్లి లోపలికి వెళుతోంది. బయటికి రావడం అంటే నీ ఇష్టం, కానీ లోపలికి వెళ్ళడానికి మా అనుమతి ఉండాలన్నారు వీళ్ళు. నేను ఆయన దగ్గరికి వెళ్ళడానికి మీ అనుమతి ఎందుకంది ఆవిడ? స్వామి విశ్రాంతి తీసుకుంటున్నారేమో, ఇప్పుడు మీరు వెళ్ళి మళ్ళీ గొడవ చేస్తే బాగుండదు, మీరు ఇప్పుడే కోపంగా బయటకు వచ్చారు, మళ్ళీ వెళ్ళి ఆయన శాంతి భంగం చేస్తారు, వీలు లేదన్నారు.